పాయింటర్స్ ఎందుకు అర్థం కాలేదు, ఈ వీడియో మీరు క్లిక్ చేశారంటే పాయింటర్స్ మీకు అర్థం కాలేదని అర్థం. ఓకే, పాయింటర్స్ ఎందుకు అర్థం కాదంటే, ఒకటి క్లాస్లో వినకుండా పైపెచ్చుగా టీచర్ సరిగ్గా చెప్పలేదు, టీచర్ చెప్పినప్పుడు అర్థం కాలేదు. నిజంగా కొన్నిసార్లు ఏమైందంటే అర్థం చేసుకుందామని కూర్చున్నా సరే టీచర్లు సరిగ్గా చెప్పరు, అది పాయింట్. కానీ మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా వినరు, వినిన దాన్ని క్లాస్ అయిపోయిన వెంటనే ఈ చెవితో విని నా చెవితో వదిలేస్తారు. సో ఈ వీడియో క్లిక్ చేశారంటే మీకు పాయింటర్స్ కన్ఫ్యూజింగ్గా ఉందని ఇక్కడైనా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఈజీ కాన్సెప్ట్, అంత పెద్ద విషయమే ఉండదు స్టార్టింగ్లో. ఓకే, బేసిక్గా పాయింటర్ అంటే ఏంటి అంటే ఏదైనా వస్తువు ఒకదాన్ని చూపిస్తుంటే పాయింటర్ 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 అంటే పాయింటర్ అంటేనే పాయింట్ చేసేది. పాయింటర్ ఇస్ ఈక్వల్ టు పాయింట్ చేసేది. సింపులెస్ట్ డెఫినేషన్ ఇది. ఇప్పుడు కొంచెం ప్రోగ్రామింగ్ టర్మ్స్లోకి వస్తే పాయింటర్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ పాయింటే చేస్తుంది. కానీ ప్రోగ్రామింగ్లో ఎలా పాయింట్ చేస్తుంది అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి దీని దగ్గర పెడితే మనం ఈ వేరియబుల్ దగ్గరికి వెళ్ళాలనుకో, డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళకుండా దీని దగ్గరికి వెళ్తే ఇది అడ్రస్ చూపిస్తుంది దీని దగ్గరికి వెళ్ళాలని. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. వేరియబుల్ దట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇది పాయింటర్కి డెఫినేషన్ కాదు. లిటరల్గా చెప్పాలంటే నా దృష్టిలో ఇది పాయింటర్కి డెఫినేషన్ కాదు. పాయింటర్ ఏం చేస్తుందో దాని ఫంక్షన్ ఇది, దాన్నే మనం డెఫినేషన్గా చదువుకుంటాం. ఓకే, పాయింటర్ చేసే పనిని మనం పాయింటర్కి డెఫినేషన్గా చదువుతాం. అంటే ఇట్ ఈస్ ఎ వేరియబుల్. పాయింటర్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో ఒక అడ్రస్ పెడితే అది వేరే దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ ఉంది, దీన్ని ఎక్స్ అనుకుంటే దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ 23/02 సంథింగ్ FC. ఇది దీని అడ్రస్ అయితే మనము ఈ అడ్రస్ని తీసుకొచ్చి పక్కన ఒక స్టిక్కీ నోట్ మీద అంటిస్తాం. స్టిక్కీ నోట్ మీద ఏం రాస్తాం? 23/02/FC. ఇప్పుడు మనం ఈ ఇంటిని యాక్సెస్ చేయాలి అంటే ఎక్స్ ద్వారా, అంటే మెయిన్ కీస్ వాడి నువ్వు దీన్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ అడ్రస్ చూస్తే నీకు డైరెక్ట్గా దీని దగ్గరికి వెళ్ళి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి రెండు రకాలు ఉన్నాయి. సరే, దీని అడ్రస్ అనుకోకుండా కీ అనుకోండి. ఈ హౌస్ కీని తీసుకొచ్చి స్టిక్కీ నోట్లో పెట్టామంటే పాస్వర్డ్ అనుకోవచ్చు. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్, దీన్ని పాస్వర్డ్ అనుకుంటే ఈ పాస్వర్డ్ చూసుకొచ్చి మనం ఈ హౌస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఎక్స్ అనేది కీ అంటే డైరెక్ట్గా కీ తీసుకొని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హౌస్ని యాక్సెస్ చేయడానికి మనకి ఇండైరెక్ట్ వే కూడా ఒకటి ఉంది. ఏంటి? దీని అడ్రస్ ఒక చోట ఉంటే, దీని కీ ఒక చోట ఉంటే, దీని పాస్వర్డ్ ఒక చోట ఉంటే దాన్ని వాడుకొని మనం ఈ హౌస్ని యాక్సెస్ చేయొచ్చు, లేదంటే మెయిన్గానే యాక్సెస్ చేయొచ్చు. ఇండైరెక్ట్ వే ఆఫ్ యాక్సెసింగ్ ఏ లొకేషన్, అది పాయింటర్ యొక్క ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో అది సంగతి. ఒక థింగ్ని యాక్సెస్ చేయడానికి మనకి ఇండైరెక్ట్ యాక్సెస్ కావాలి. సో దాని అడ్రస్ని తీసుకెళ్ళి ఒక దగ్గర ఉంచితే దాన్ని వాడుకొని మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ని ఏమంటారంటే అనలాజికల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక ఎగ్జాంపుల్ వాడి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ని అనలాజికల్ ఎక్స్ప్లెనేషన్ అంటాం. సో దీని ప్రకారంగా ఇప్పుడు ఇంట్ x = 5 అంటే ఎక్స్లో 5 ఉంది, రైట్? ఇప్పుడు నేను ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తాను. ఇది ప్రాసెస్. పాయింటర్ని డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ ఇస్తాను. ఏ వాల్యూ? ఇది స్టిక్కీ నోట్ అనుకోండి. పాయింటర్ చూడగానే స్టిక్కీ నోట్ అనుకోండి. ఈ స్టిక్కీ నోట్లో
నేను ఒక అడ్రస్ పెట్టాలి. ఇందాక మనం హౌస్ యొక్క అడ్రస్ని పెట్టాం, ఇప్పుడు ఎక్స్ యొక్క అడ్రస్ని పెట్టాలి. దీన్ని అడ్రస్ ఆఫ్ అంటాం. దీన్ని అడ్రస్ ఆఫ్. సో పి అనేది పాయింటర్ టైప్ వేరియబుల్ అని ఇక్కడ స్టార్ చూపిస్తుంది. స్టార్కి 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్లో ఏం చూపిస్తుంది అంటే, ఇక్కడ మనం ఎక్స్ ఎలాగైతే ఇంటీజర్ టైప్ అని చూపిస్తుందో ఇక్కడ కూడా పి అనేది పాయింటర్ టైప్ అని చూపిస్తుంది. అది కూడా ఎలాంటి పాయింటర్ టైప్? ఇంటీజర్ పాయింటర్ టైప్. దీని అర్థం ఏంటంటే, ఈ పిలో నువ్వు ఏ పెట్టినా కానీ ఇంటీజర్స్ యొక్క అడ్రస్ ఏమంటారు, ఇంటీజర్స్ యొక్క అడ్రస్ను మాత్రమే ఇంటీజర్ పాయింటర్స్లో మనం స్టోర్ చేసుకోగలం. ఏ డేటా టైప్తో డిక్లేర్ చేసాము పాయింటర్ని, ఆ డేటా టైప్ యొక్క అడ్రస్నే మనం దానికి అసైన్ చేయగలం. సో ఇప్పుడు ఇది పి అయితే పిలో మనం ఇంటీజర్ యొక్క అడ్రస్ మాత్రమే పెట్టగలం. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఇంటీజర్ కదా, సో ఎక్స్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ పెట్టగలం. ఎక్స్కి ఏదో ఒక అడ్రస్ ఉందనుకోండి, సపోజ్ 1100. సో ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ యొక్క అడ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు స్టార్ యొక్క రెండో ఆపరేషన్ ఏంటంటే డీరిఫరెన్సింగ్. అంటే ఇక్కడ ఏంటి చూపిస్తుంది, పి అనేది ఒక పాయింటర్, అది కూడా ఇంటీజర్ పాయింటర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం డిస్ప్లే ఎక్స్ అంటే డైరెక్ట్గా ఏమొస్తుంది 5, ఎందుకంటే ఎక్స్లో 5 ఉంది కదా, సో 5 వస్తుంది. డిస్ప్లే అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ 1100. క్లియర్? డిస్ప్లే అడ్రస్ ఆఫ్ పి అంటే పీకి ఒక అడ్రస్ ఉంటుంది చూసారా, ఏదైతే ఎగ్జాంపుల్కి 2320 అది ప్రింట్ అవుతుంది. డిస్ప్లే స్టార్ పి అంటే ఇది ఇంపార్టెంట్. స్టార్ పి అంటే ఏంటంటే, స్టార్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్టార్ మీకు ఎక్కడ కనిపించినా సరే వాల్యూ ఎట్ అడ్రస్ పి, ఏదైతే వేరియబుల్ ఉందో అది. దీన్ని చూడగానే దీన్ని ఏమంటారంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆపరేటర్. దీన్ని ఏమంటారంటే సింపుల్గా అడ్రస్ ఆపరేటర్, దీన్ని వాల్యూ ఎట్ అడ్రస్ ఆపరేటర్. సో ఇది ఎక్కడ కనిపించినా సరే వాల్యూ ఎట్ అడ్రస్ అని చెప్పి చదవాలి. అంటే డిస్ప్లే వాల్యూ ఎట్ అడ్రస్ పి, వాల్యూ ఎట్, దీని ఉద్దేశం ఏంటంటే చెప్పటం వాల్యూ ఎట్ అడ్రస్ పి. పి అనేది మనం ఫ్లోలో చదువుతున్నాం, ఎందుకంటే ఇక్కడ పీటీఆర్ ఉంటే వాల్యూ ఎట్ అడ్రస్ పీటీఆర్. దీని పేరు ఏదైతే అది, వేరియబుల్ పేరు ఏదైతే దాన్ని బట్టి చదవాలి. డిస్ప్లే వాల్యూ ఎట్ అడ్రస్ పీటీఆర్ అంటే ఇప్పుడు ఏంటి, వాల్యూ ఎట్ అడ్రస్ పీటీఆర్, పీలో ఏదైతే అడ్రస్ ఉందో దాని దగ్గరికి వెళ్ళు. దీని దగ్గరికి వెళ్ళినాక దాంట్లో ఏ వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేయి. రెండోసారి వాల్యూ ఎట్ అడ్రస్ పి, పిలో ఒక అడ్రస్ ఉంటుంది. ఎందుకని, కంపల్సరీగా పి అనేది పాయింటర్ కాబట్టి దాంట్లో ఒక అడ్రస్ మాత్రమే ఉంటుంది. సో పి దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న అడ్రస్ చూసి ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. క్లియరా? మెయిన్ స్టెప్ ఇదే. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 5ని ప్రింట్ చేయడానికి నాకు ఒక ఇండైరెక్ట్ వే దొరికింది. ఏంటి, పాయింటర్ని డిక్లేర్ చేసి ఎక్స్ అనే అడ్రస్ని తీసుకెళ్ళి దాని ద్వారా మనం ప్రింట్ చేయగలం. డైరెక్ట్గా ఎక్స్ అని కూడా ప్రింట్ చేయగలం. గుర్తుపెట్టుకోండి, పాయింటర్ని ఎప్పుడు కూడా నేనైతే ఒక స్టిక్కీ నోట్లాగా అనుకుంటాను. వేరే వాటి యొక్క ఇదంతా ఉంటే దీని అడ్రస్ ఒకటి ఉంటుంది, 1250 అనో ఏదో స్టార్టింగ్ అడ్రస్. ఈ అడ్రస్ని ఒక చోట పెడతాం. బేసిక్ ఐడియా చెప్తున్నా, తర్వాతకు ఉపయోగపడుతుంది. ఈ అడ్రస్ని వాడుకొని మనం లోన ఉన్న వాటిని అంతా యాక్సెస్ చేయొచ్చు. అందుకు పాయింటర్ ఉపయోగపడుతుంది. మామూలుగా ఇంటీజర్ అంటే లోన ఒకటే ఉంటుంది కాబట్టి ఒకదాన్నే యాక్సెస్ చేయొచ్చు. అదే యారే అయితే చాలా ఉంటాయి లోపల.
మనకి ఫస్ట్ అడ్రస్ కనుక తెలిస్తే దాన్ని ఒక పాయింటర్ అనుకొని పి, దాని తర్వాత అన్నిటిని యాక్సెస్ చేస్తూ ఉండొచ్చు. ఇలా మనకి పి అంటే అడ్రస్ వస్తుంది. స్టార్ పి అని పెడితే పిలో ఉన్న వాల్యూ వస్తుంది. పిలో ఉన్న అడ్రస్ కదా, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న వాల్యూ తెస్తుంది. ఎలాగో తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ స్టార్కి 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటి, డిక్లేర్ చేసే టైంలో ఇది పాయింటర్ అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్తున్నప్పుడు లెట్స్ మేక్ ఇట్ క్లియర్. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకో. నెక్స్ట్ కిందకు వచ్చేసి స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే డీటెయిల్గా వినండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్లో 5 ఉంది. నెక్స్ట్ పి అనేది ఏంటి, పాయింటర్. సో పాయింటర్లో ఏం పెట్టచ్చు మనం, అడ్రస్లో పెట్టాలి. దేని అడ్రస్ పెడతాం, ఎక్స్ యొక్క అడ్రస్. సో ఎక్స్ యొక్క అడ్రస్ సపోజ్ మనం 100 అనుకుందాం, 100 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఒకదానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది అన్నది పాయింట్. ఇక్కడ ఏముంది, పి దగ్గరికి వెళ్ళు, దాంట్లో అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ దగ్గరికి వెళ్ళు. పి దగ్గరికి వెళ్ళు, దాంట్లో అడ్రస్ ఉంటుంది, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ దగ్గరికి వెళ్ళి దానికి 22 అసైన్ చేయి. సో ఇప్పుడు 5 కొట్టేసి 22 ఉంటుంది. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఫైనలీ వీ లెర్న్ట్ పాయింటర్ అంటే విచ్ పాయింట్స్. ఇక్కడ ఏంటి, మన కేసులో ఏంటంటే వేరే వేరియబుల్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పి అనేది దీన్ని చూపిస్తున్నట్టు. ఎలా, బై స్టోరింగ్ దీని అడ్రస్, ఒకదాని అడ్రస్ని దాని దగ్గర పెట్టుకొని దాన్ని పాయింట్ చేస్తున్నట్టు. అది పాయింటర్ యొక్క బేసిక్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. నమస్తే.